హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి విల్ సీ సమ్ జాబ్స్ అనమాట. ఈరోజు నేను కొన్ని జాబ్స్ అయితే పోస్ట్ చేస్తున్నా, అది కూడా కాగ్నిజెంట్, ఎస్బీఐ అండ్ ఆల్సో మీకు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎల్ఎల్ఎమ్స్ బాగా నేర్చుకోవాలి, ఏజెంట్కి ఏఐ బాగా నేర్చుకోవాలి. కానీ చాలామంది పెయిడ్ కోచెస్ త్రూ వెళ్తున్నారు. కానీ నేను కొన్ని యూట్యూబ్ ఛానల్ నేమ్స్ చెప్తాను, అందులో మీకు కొన్ని ప్లేలిస్ట్ అయితే చూపిస్తాను. ఖచ్చితంగా మీ ఓన్ ఏఐ ఏజెంట్ని మీరు ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఎందుకు చెప్తానంటే రీసెంట్గానే నేను ఏఐ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను కదా. సో ఇలాంటి ఛానల్స్ త్రూనే నేను నేర్చుకున్నాను, అంతా యూట్యూబ్ నుంచే నేర్చుకున్నా. సో మీరు కూడా యూట్యూబ్ నుంచే నేర్చుకోవచ్చు ఏఐ ఛానల్స్ ఏంటి అనేసి. ఫస్ట్ మీరు బిగినర్స్ కాబట్టి ఒక 2 వీడియోస్ అయితే మీకు చూపిస్తాను, 2-3 వీడియోస్. ఓకే, మీకు ఈ వీడియోస్ మీకు ఓకే అనిపిస్తే మీరు నేర్చుకోగలరంటే అక్క మీ నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ చెప్పండి అంటే అప్పుడు నేను మీకు చూపిస్తాను. సో అలా మీరు ఎల్ఎల్ఎమ్స్, ఏఐ ఏజెంట్స్, ఎంసీపీ ఇవన్నీ నేర్చుకోవచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి, నేను షేర్ చేస్తాను. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అయితే నేను కాగ్నిజెంట్ జాబ్స్ అయితే చూపిస్తాను. ఓకే, అంతకన్నా ముందు మీకు ఎల్ఎల్ఎమ్స్ చూపించాలి కదా. మేబీ నా వాయిస్ ఏమైనా కొంచెం లో ఉండొచ్చు. ఇప్పుడు నేను చూపించేది ఏఐ ఇంజనీర్ ఛానల్ అనమాట. ఇందులో మీకు బిల్డింగ్ ఏజెంట్స్ అనమాట, ఫుల్ వర్క్షాప్ ఉంటుంది. ఆంథ్రోపిక్ క్లాట్తో మనం ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేస్తాం ఏంటి అనేసి మోడల్ కాంటెక్స్ట్. సేమ్ థింగ్ని మీరు మన ప్రాజెక్ట్స్లో కూడా యూస్ చేయొచ్చు. ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే ఇవి నేర్చుకోండి. ఫస్ట్ ఎలా వెళ్తారో చెప్తాను. ఫస్ట్ ఎల్ఎల్ఎమ్స్ నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ ఇది. ఓకే, ఎల్ఎల్ఎం అయిపోయిన తరువాత నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ఏఐ ఏజెంట్స్ అని ఉంది కదా, ఇది నేర్చుకోండి. దీని తర్వాత గో హెడ్ విత్ బిల్డింగ్ ఏజెంట్స్ ఫుల్ వర్క్షాప్. ఓకే, ఈ 3 వీడియోస్ నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీరు డైరెక్ట్గానే ఎంసీపీస్ యూజ్ చేసి మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ ఉంటారు కదా, దాంట్లో మీరు ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రెషర్స్కి ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల ఎక్కువ హైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంతకన్నా ఇంకేం చెప్పాలని లేదు. బట్ స్టిల్ మీరు ఇవన్నీ నేర్చుకోండి. అండ్ ఇప్పుడైతే మనం పైథాన్ రోల్స్కి చెప్తాను. పైథాన్ జెన్ ఏఐ ఇంజనీర్ అనమాట. ఆగస్ట్ 25, 2026 రోజున పబ్లిష్ చేశారు. చెన్నై, ఇండియా లొకేషన్. హైబ్రిడ్ వర్క్ మోడల్. ఎవరికైతే పైథాన్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎల్ఎల్ఎం, లాంగ్ చైన్, వీటి మీద ర్యాగ్ మీద వీటి మీద ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళనైతే హైర్ చేసుకుంటారు. నేను ఇందాక మీకు ఏఐ ఏజెంట్స్ గురించి చెప్పడానికి రీజన్, ఈ జాబ్ని చూపించడానికి రీజన్ ఏంటి అంటే కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ ఏఐ ఏజెంట్ లర్నింగ్. ఓకే, కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ ఏఐ ఏజెంట్ లర్నింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, సో అందుకని మీరు నేర్చుకుంటారనేసి నేను ఇది చూపించడానికి ఈ జాబ్ కూడా పోస్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ అప్లై నౌ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే యూ విల్ గెట్ అన్ అప్లై నౌ బటన్. సో కాగ్నిజెంట్ వాళ్ళు ఓపెన్ చేశారు. ఆల్ ద ఫ్రెషర్స్ కెన్ ఎలిజిబుల్. మీరు ఈమెయిల్ అడ్రస్తో లాగిన్ అయిపోయి అప్లై చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ అనమాట. ఇది మీకు ఇంతవరకు ఎవరైనా చెప్పారో లేదో నాకైతే తెలీదు. ఎలిజిబిలిటీ వచ్చేసేసి మీకు ఎస్బీఐ వాళ్ళు ఏంటంటే స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 15,000 ఫర్ స్టూడెంట్స్, మినిమం 7.5 సిజిపిఏ ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి 75,000 స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి 1,50,000 ప్రొవైడ్ చేస్తారు. ఎవరైనా ఉంటే చేసుకోండి, అంటే చదువుకోవాలి, నేను ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ మీకు యూజ్ కాకపోయినా ఎవరైనా పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి స్కాలర్షిప్స్ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ ఎస్బీఐ వాళ్ళు మనకి ఫ్రీగా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని యూ కెన్ గో త్రూ ఇట్. అండ్ జస్ట్ పే వాళ్ళు ఏంటంటే బ్యాక్ ఎండ్ జాబ్స్కి హైర్ చేసుకుంటున్నారు అనమాట. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ బ్యాక్ ఎండ్. అండ్ బ్యాక్ ఎండ్ అనగానే మీకు పేమెంట్ ఇంటిగ్రేషన్ ఇలాంటివి కూడా తెలిసి ఉండాలి. బిజినెస్ లాజిక్, ఏపీఐ ఇంటిగ్రేషన్స్, సెల్ఫ్ హీలింగ్, ఏఐ పవర్డ్ పేమెంట్ ఆపరేషన్స్, ఇలాంటి వాటి మీద మీకు నాలెడ్జ్ ఉంటే దెన్ యూ కెన్ అప్లై ఫర్ ది జస్ట్ పే. ఓకే, జస్ట్ పైలో అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేస్తే
అప్లై నౌ. మీ రెజ్యూమే అండ్ మీ సోర్స్ మీద క్లిక్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చింది, లింక్డ్ఇన్ కెరీర్స్, ఇలాంటి ఫుల్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, మీ అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండ్ స్కిల్స్ అప్లై చేసేటప్పుడు గివ్ ద లింక్ హియర్. మీ ప్రాజెక్ట్ లింక్స్ కూడా యాడ్ చేయండి, డెఫినెట్గా షార్ట్ లిస్ట్ అవుతారు. ఓకే, కొన్ని ట్రిక్స్ ఉంటాయి ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు. ఓకే, ఐసిఐసి బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్. ఐసిఐసి బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్ అనేసి ఐసిఐసి బ్యాంక్ వాళ్ళైతే హైడ్ చేసుకుంటున్నారు. 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓపెనింగ్స్ వచ్చేసి 1000 అప్లికేషన్స్ ఉన్నాయి. ఇంతవరకు మనకి 100+ మాత్రమే వచ్చాయి. అండ్ రోల్ ఇది ఏంటి అనేసి మొత్తం మీరు బ్యాంకింగ్కి సంబంధించినది అనమాట. సో నాకు తెలిసి ఇది ఒక ప్రొబేషనరీ ఆఫీస్ ప్రోగ్రామ్ అనమాట. గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబులే. రోల్ అండ్ లొకేషన్, ఎక్స్పీరియన్స్ 0 to 2 years ఉండాలి. ట్రైనింగ్ ఉంటుంది 2 months. స్టే ఫండ్ వచ్చేసి 18,000 అయితే పే చేస్తారు. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 5 lakhs to 5.5 lakhs. 2 టెస్ట్లు మాత్రమే ఉంటాయి, ఆన్లైన్ యాప్టిట్యూడ్ అండ్ ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ అనమాట. సో బ్యాంకింగ్ కదా, ఎవరైనా బ్యాంకింగ్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే ఎనీ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై, ట్రై ఇట్. ఓకే, అండ్ ఇది కంప్లీట్లీ ఫర్ freshers. Okay, that's all about the video, guys, and please subscribe to our channel for more videos. Thank you and bye.